వాళ్ళిద్దరు చెక్ చేసిరు. వాళ్ళిద్దరు వీడియో పెట్టకముందు అడుగుదాం. లేదంటారు. మా అమ్మ ఎంత ప్రేమతో పెట్టిందన్న. ఇంటి దగ్గర మర్చిపోయామో ఎత్తుకోవాలి లేదా? లేదు ఇంట్లో నేను ఫోన్ చేసి చెప్పినప్పుడే జైన్ ఉందా ఒకసారి చెక్ చేయని చెప్పి. లేదంటారు. ఉంటారు లాకర్ లైన్ ఉండాలి, లేకపోతే నా మెడల్ లైన్ ఉంటుంది, బ్యాగ్ లైన్ ఉంటుంది అన్న. అంతే. బ్యాగ్లో లేదు, ఇంట్లో లేదు, నా మెడల్ లేదు. దొరుకుతుందా? ఎందుకు ఏడుస్తున్నావు? దొరుకుతుంది అంటే మరి మా మమ్మీ ఎంత ప్రేమతో ఇచ్చిందన్న నాకు అది. వీడియో కాదు, ఇప్పుడు వాడు గోల్డ్ చైన్ మీరు తీసేవా లేదా? ఇది ఒకటే మాట. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మరి ఎవరు తీసిరు మరి చైన్? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే నాకేం తెలుసు, నా ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు తీస్తే తీస్తే. అరే అన్న నేను మంచిగా కొట్టకుండా చెప్తున్నా. తీస్తే ఇచ్చే. ఆమెకి టీషర్ట్ కాబట్టి అంత కోపం వస్తుంది. ఇగో ఇగో ప్రూఫ్ ఆ నీకు? ఆగు. మరి ఎందుకు అంత కోపం వస్తుంది? మా ఇంట్లో టీషర్ట్ ఏంటో పెట్టుకుంటాడు మళ్ళీ. జాగ్రత్త పెట్టుకోవడం నేర్చుకో ఫస్ట్. అసలు హారికకి ఏమైంది? అసలు హారిక దొరికిందా లేదా, చచ్చిందా, పోయిందా అని మీ అందరికి చాలా డౌట్ ఉంది. అది తెలియాలంటే నెక్స్ట్ వీడియో దాకా ఆగాలి. అప్పుడు దాకా ఈ హారిక చిన్నపిల్లకాయలకు ఒక డేర్ ఇస్తుందంట. చెప్పు. ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఏం చేయాలంటే, నేనైతే ఒక 3 days నుంచి బబ్బు బ్యాగ్లో అయితే ఒక గోల్డ్ చైన్ అయితే చూసిన అనమాట. సో వర్షిత ఇంకా జెస్సీ కలిసి ఏమంటారు బ్యాగ్లకించి ఆ గోల్డ్ చైన్ కొట్టేయాలి. కానీ మేము అంటే వాళ్ళిద్దరు తీసిరు అని కూడా తెలియద్దు. సరేనా? ఎవరు తీసేది చెప్పకూడదు. వాళ్ళకి ఆ డేరు కాబట్టి వాళ్ళ డేర్ చేస్తే చూడొచ్చు. అది బబ్బుకి తెలియకూడదు. అందులో నేను కూడా ఉంటా, కానీ నేను కూడా ఏం తెలియనట్టు ఉంటా. సరే చూడొచ్చు మరి ఏమైద్దాం. ఈరోజు వీడియో వచ్చేసి మ్యాటర్ ఏంటంటే బబ్బు బ్యాగ్లో చైన్ పోయిందంట. ఏమైంది? ఎక్కడ పెట్టు? అరే నేను ఇదే జిప్లో పెట్టిందన్న మా అమ్మ. రాత్రి పెట్టింది జిప్లో. దీంట్లో ఏం లేదు, స్కేల్ ఒకటో. ఎప్పటి నుంచి ఒక హాఫ్ నుంచి వస్తున్నాడు, దొరకట్లేదు. ఇది ప్రాంక్ వీడియో లేకపోతే ఏం కాదు, డైరెక్ట్ వీడియో పెట్టి అడుగుతున్నాం. ఎందుకంటే వీడి బ్యాగ్ నైట్ వర్షిత, జెస్సీ, హారిక ఇలా ముగ్గురు తీసారు. వాళ్ళిద్దరు చెక్ చేసిరు. వాళ్ళిద్దరు వీడియో పెట్టకముందు అడుగుదాం. లేదంటారు. మా అమ్మ ఎంత ప్రేమతో పెట్టిందన్న. అందుకే డైరెక్ట్ వీడియో పెట్టి అడిగితే చెప్తారు. అక్కడ పోయి తీసుకురా ఒకసారి. అరే మా మమ్మీ ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిందన్న. మస్తు ప్రేమతో ఇచ్చింది ఆ చైన్. అది ఇంక నేను ఎక్కువ కూడా వేసుకున్నా, స్కూల్లో వేసుకున్నా కదా, తీసి దీంట్లో పెట్టినా అన్న. నేనే తీయలేదంటే ఇప్పుడు ఎట్లా పోతుంది అన్న? మరి మొత్తం తీసి చూసినా కదా, బ్యాగ్ మొత్తం తీసి చూసినా లేదు. ఇంట్లో లేదన్నా, ఇంటికి పోలే కదా నేను. ఇంటి దగ్గర మర్చిపోయామో ఎత్తుకోవాలి లేదా? లేదు ఇంట్లో నేను ఫోన్ చేసి చెప్పినప్పుడే జైన్ ఉందా ఒకసారి చెక్ చేయని చెప్పి. లేదంటారు. ఉంటారు లాకర్ లైన్ ఉండాలి, లేకపోతే నా మెడల్ లైన్ ఉంటుంది, బ్యాగ్ లైన్ ఉంటుంది అన్న. అంతే. బ్యాగ్లో లేదు, ఇంట్లో లేదు, నా మెడల్ లేదు. దొరుకుతుందా? ఎందుకు ఏడుస్తున్నావు? దొరుకుతుంది అంటే మరి మా మమ్మీ ఎంత ప్రేమతో ఇచ్చిందన్న నాకు అది. వాళ్ళు వస్తురంట, మెల్ల వస్తురంట. వాళ్ళు రమ్మంటే వస్తున్నారు. మెల్ల వస్తారు. మొత్తం చూసాగా? లేదన్న, ఇగో నీకు కనిపిస్తుంది కదా ఏమన్నా ఉందా పెంచు తప్ప? చూసావు మొత్తం? పైకి రా ఒకసారి. పైకి ఇక్కడ ఇక్కడ రా. వీడియో కాదు, ఇప్పుడు వాడు గోల్డ్ చైన్ మీరు తీసేవా లేదా? ఇది ఒకటే మాట. ఎవరు తీసినారు? ఎవరితో అంటున్నాను? రాత్రి ఓరు ముట్టుకున్నారు. రాత్రి ఎవరు ముట్టుకున్నారు?
నువ్వు ముట్టుకున్నావు, నేనేం తీసుకోలే. అసలు మీకు ఏం పని ఆడు బ్యాగ్ ముట్టుకోవడం? అరే నా బ్యాగ్ ముట్టుకోవాల్సిన ఏం అవసరం మీకు? అబ్బా నువ్వు ముట్టుకోలేదా? నేను చూసిన నువ్వు ఆరిక కూడా ముట్టుకున్నానా? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మరి ఎవరు తీసిరు మరి చేయను? నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే నాకేం తెలుసు, నా ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నావు. చెప్పు ఎవరు తీసారు? ఏ అన్న నాకు తెలియదు, నన్ను ఎందుకు కడతా? ఈ పిల్ల తీసింది. మరి బ్యాగ్ లో ఉన్నది ఎట్లా తీసారా? కొడతా బాబు, నేను దిగాల పో. మరి బ్యాగ్ ఏం పని నీకు? పట్టు. ఏ మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారన్న మీరు? బాబు నాకు నా పైన నమ్మకం లేదా? నేను ఎందుకు తీస్తా? నాకు ఏం అవసరం? ఇగో వాడు ఎక్కడ పెట్టుకున్నా అంటే ఏది మరి? అరే అన్న దీంట్లోనే పెట్టుకున్నాను. ఏది ఎక్కడ ఉంది? ఇదే జిబ్బులో పెట్టుకున్నాను నేను. ఎవరు తీస్తారు మరి నా బ్యాగ్? చెప్పిండు. తీసి నాకు అన్న మేమన్నా దొంగ అంటలేదు. అంత ప్రేమ ఇచ్చాను వాడెందుకు ఎడతావు? నువ్వు పెట్టుకున్నా స్కూల్లో ఫస్ట్ రోజు స్కూల్ పోతున్నాను చెప్పి వేసుకుని పోయినాడు. నేను వేసుకున్నా స్కూల్లో కూడా ఎవ్వరు దిగలేదు. ఎందుకంటే నేను స్కూల్ అయిపోయినాక పెట్టుకున్నాను బ్యాగ్ లా. అదిగో ఎందుకు పెట్టుకుంటా బ్యాగ్ లా? వేసుకొని రావచ్చు కదా ఇంటి దాకా. మరి సరే మీరు అవన్నీ మాట్లాడే బదులు మరి బ్యాగ్ ఎందుకు ముట్టుకోరు మీరు? మరి ఇప్పుడు ఇది ఏంది మరి? ముట్టుకోలే. ఎవరు తీసారు మరి? ముట్టుకోలే, బ్యాగ్ ముట్టుకోలే. దాంట్లో ఏం దొరుకుతాయి అని చూసినాం అంతే. నీకేం అవసరం నా బ్యాగ్ ముట్టుకోనికి? కాదు అన్నట్టు నీట్ రాసినావు అది అని చూడడానికి. నా చదువుతో నీకెందుకు? నీకేమన్నా వస్తుందా? ఫ్రెండ్ కాదు అందుకని. నువ్వు తీస్తే తీస్తే. అరే అన్న నేను మంచి కొట్టకుండా చెప్తున్నా అన్న. తీస్తే ఇచ్చే. నేను దిగలే. తీయలేదన్నా. నువ్వు తీసావా? నేనెందుకు తీసానా? నాకేం అవసరం? అనుకుంటా మమ్మల్ని ఎందుకు అది చేసావు? నువ్వు తీసింది కాక ఎందుకు కొడుతున్నావు? అరే ఇగో తీస్తే ఇచ్చే. అదంతా మరి ఇప్పుడు తీయండి ఏడుంది మరి? ఇగో దీంట్లుందా? ఆగు చూస్తున్నా అదే చెప్తున్నా. తీయలే అంటారు కదా. దీంట్లుందా? దీంట్లుందా? కాదు నువ్వు తీసాను కదా, చూపించు. దీంట్లుందా? దీంట్లో చూడు. ఎందుకు ఓపెన్ చేసావు అసలు? చూసి చూపిస్తాను. దాంట్లో ఉందా లేదా చెప్పమని మరి. మేము తీయలేదన్నప్పుడు అవన్నీ ఎందుకు తీసినా బాబు? మేము తీయలే అని చెప్పి ఆగు చూపిస్తున్నా. చైన్ ఎక్కడ పని చెప్పు. చైన్ ఎక్కడ పోతుంది? నేను పెట్టుకుని దీంట్లోనే పెట్టుకున్నాయేమో మర్చిపోయి మెల్లగా. మా ఇంట్లో ఏం పెట్టుకోలే నేను. కాదన్నా మేమే కాదు ఉంది. ఏడుంది? బ్యాగ్ బ్యాగ్ కాదు. ఫోన్ చేయి. ఫోన్ చేయి. అరే చేయి, ఫోన్ చేయి. ఈ ముగ్గురికి ఏం పని? బ్యాగ్ ఎందుకు ముట్టుకోరు మరి? మరి ఎందుకు నా చదువుతాను నీకెందుకు? మీ బ్యాగ్ లేని అట్లే ముట్టుకుంటున్నా నేను. నీ బ్యాగ్ ముట్టుకున్నా. ఏడ ముట్టుకున్నా? అరుస్తున్నా ఇంకా కొట్టాలే నయం. ముట్టుకున్నావు అంటావు. అసలు ఏం పని మీకు అసలు బ్యాగ్ ముట్టుకోవడం? అవసరం అన్నా. నువ్వు మధ్యలోకి రాకు. మా మధ్యలో గుంజు కొడతా ఆయనతో నీకెందుకు? ఫోన్ చేయి నువ్వైతే. హలో అరే పైకి రామ్మా తల్లి. ఇప్పుడు ఇందాక ఒకసారి రా. బిల్డింగ్ మొత్తం పైకి రా. మరి తీయలే కాబట్టి తీయలేదని చెప్తున్నామన్నా. అరే ఓకే మన మా మీద పడతారా? ఎవరు మీద పడతా మీకు? అరే ఓడి తీసి నాకెందుకు పడతారు? ఓడి తీస్తాడన్నా. ఓడి తీస్తానా? బ్యాగ్ కింద బ్యాగ్ ఓవర్ లేరా? టీమ్ ఓవర్ లేరా? వాళ్ళు ఎవరు ముట్టుకోరు అన్న. ఇప్పుడు ఓవర్ ముట్టుకోరు నా బ్యాగ్. ఓవర్ ముట్టుకోలేదు. ముట్టుకుంటారు. ఎందుకు ముట్టుకోరు? ముట్టుకుంటారు. మీరు ఏమైతారని చెప్పి ముట్టుకుంటారు? అరే ఇది కామెడీ అనుకుంటుందా? అరే రూబాబు లెక్కలు ఎందుకు చేస్తున్నావు?
నువ్వెందుకు ముట్టుకున్నావు? ఎందుకు ముట్టుకున్నావు? నీకేం అవసరం? బ్యాగ్ ఎందుకు ముట్టుకున్నది రాత్రి? ఎందుకు చూస్తారు? ఈలో బ్యాండ్ రైటింగ్ మంచి రాసాడని చెప్పి చూపించారు. మరి ఎందుకు అరే ఎందుకు ముట్టుకుంటారు? నా చైన్ ఏది మరి? ఆ చైన్ మాకు తెలియదు, చైన్ లేకుండా అలా అరే మెడలు ఉన్నది పోతుందా అని చెప్పి బ్యాగ్లు వేసుకున్నా. మీరు నా బ్యాగ్ ఎందుకు ముట్టుకుంటారు? నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. నా చైన్ నా బ్యాగ్లు వేసుకుంటా. నీకెందుకు? నీ బ్యాగ్ నిజం ఒప్పుకోమన్నా. నాకు ఓపిక లేదు. అసలు చూసినాము పెట్టేసినాము మేము అంతే. అసలు చైన్ ఏం మాకు కనిపించలేదు. నా బ్యాగ్ ఎందుకు ముట్టుకునే అవసరం నీకేముంది? అరే నా హ్యాండ్ రైటింగ్ నీతో నీకెందుకు? పైసలు వస్తున్నాయి? ఏమన్నా వస్తుందా? నీకు చదువు వస్తుందా? మరి అరే ఇప్పుడు వరుతా అంటే వచ్చిందా? అయితే వచ్చిందా ఇప్పుడు చైన్? వరుతా వచ్చిందా అంటే మీరు తీసిరు. ఇస్తావా? మంచిగా ఉందని చూసినా తీస్తే ఇచ్చే ఇదంతా అరే మా మమ్మీ ఫస్ట్ గిఫ్ట్ అన్నా అది. నేను పైన ఆమెకి టీషర్ట్ కాబట్టి అంత కోపం వస్తుంది. ఇలా తీసిండొచ్చు అన్న, నాకు అంత అవసరం కూడా ఉండదు. కూడా మీరు ఇద్దరు ఉన్నారు. నేను లేనక్కడ ఆమెనే ఉంది. ఆమె చదువుతుంది లోపట, అంటే బుక్కులు పెడుతుంది. తీసి ఇద్దరు ఉన్నారా? ఇంకా చెక్ చేస్తారా? మరి నీకు తెలియనప్పుడు అట్లా ఎట్లా అంటావు అక్క? నువ్వు తీసి మీరే ఉన్నారంటుండు కదా. అరే ఇలా తీసి ఉండొచ్చురా. అన్ని దొంగ ఏడుపులు తీసి మళ్ళా అనకంటే మరి ఎందుకు తీసిరు? బ్యాగ్ ఎందుకు ముట్టారు? ప్రూఫ్ కాదు. బ్యాగ్ ఎందుకు ముట్టారు? ఇగో సరే నువ్వు తీయలే బ్యాగ్ ఎందుకు ముట్టినావు? కొడతావా? గుంజు కొడితే కొడతాడు అప్పటి నుంచి. కొడితే వాడాలా? అది తీయలేదు అంటుంది కదా మరి. తీయండి పోతుందన్నా. ఆమె బుక్కులు బయట తీసి చూస్తా ఉంటే నేను అక్క వచ్చి తీయలేదు అనిపిస్తుంది నాకైతే. తీయలేదంటే మరి ఏడబోతుందన్నా? ఎందుకు ఇప్పుడు ఆమె ఏడుస్తుందని తీయలేదని అంటారా మీరు? ఏడుస్తుందా అమ్మా? నీలక మనసు అందరికి లేదు. ఇగో ఎవరు తీసారో చెప్పండి అబ్బా. మీ మమ్మీని అడుక్కోపో. మమ్మల్ని ఎందుకు ఆడు? మీ ఇంట్లో వాళ్ళని అడుక్కోపో. తీసి ఏడేంటో పెట్టుకుంటాడు. మళ్ళీ జాగ్రత్త పెట్టుకోవడం నేర్చుకో ఫస్ట్. మరి ఆగు, మరి ఎందుకంటావు? మళ్ళీ చూసుకోమని వాళ్ళ ఇంట్లోకి పోయి. నువ్వు ఇంట్లో పడితే అస్సో కొడతా. అర్థమైందా? వరుస్తా నువ్వు నాకేం లెక్క కాదు. మీ డ్రెస్సింగ్ కొట్టుకోపోయి నన్ను కాదు కొట్టేది. నిన్ను కాదు ఆమె కొడతా. మరి చైన్ తీస్తే చెప్పండి అయిపోతుంది. కొడతావా? చంపేస్తా నా కోపం లేపిస్తే. చంపితే గాజులు వేసుకొని అవసరం. మీకు దేనికోసం పిలిచా మిమ్మల్ని? పిలిచి మంచి మాట్లాడుతున్నా. మంచి నువ్వు వాడిని ఇంకా రెచ్చగొడుతున్నావు ఎందుకు?
సరే నేను కూడా అంట ఇప్పుడు మీ మీద పడితే నాకేమైనా వస్తుందా? పైసలు వస్తాయి. నన్ను కాదు ఈడ వాడు ఏమన్నా అంటే వాడు ఒకటే మీ ఇద్దరు బ్యాగ్ తీసారు కదా, తీసారా లేదా అని నేను అంటున్నాడు. తీయలేదు నేను తీయలేదు నేను తీయలేదు నేను తీయలేదు. మీ ముగ్గురులోనే ఎవరో ఒకరు లేరు, లేకపోతే ఎవరు తీయలేదు, బ్యాగ్ ముట్టుకోలేదు, అది ఇంటికి పట్టుకెళ్ళదు. నాకైతే సంబంధం లేదు. ఏది బాబు నాకు సామాన్లు అయితే ఒక దగ్గర పెట్టుకోడు, ఏడున్నాయి ఆడ పడేస్తాడు, మళ్ళీ వచ్చి మమ్మల్ని అంటాడు. బ్యాగ్ నేను పడేసిన. బ్యాగ్ ఎక్కడ పెట్టాడు? దగ్గరికి రాకు. బ్యాగ్ పడేసిందంట. ఒక దగ్గర పెట్టినా పేరు నేను. పెట్టి నిన్నలే నేను మెన్షన్ చేయలే నీ పేరు. బబ్బు ఇట్లా ఆడ పడేసుకుంటూ ఈడ పడేసుకుంటా అనలేదు. మెన్షన్ చేయలే నీ పేరు. నేను ఒక్కరినంటే చాలా నోరు తక్కువ. ఇప్పుడు లాస్ట్ కి అయితే ఇప్పుడు వాడి చేయని వాడే తీసుకున్నారని ఉండొచ్చు చెప్తాను. అట్లా అవును మరి అంతే చేసి ఉండొచ్చు, అట్లానే చేసి నా చెల్లి నేను తీసుకుంటా అంటే నేను వేసుకోను, మెడల్ వేసుకోనా? కాదు ఇంత బాధిస్తున్నా అంటే అందరు ప్రాంక్ చేస్తున్నారు నా మీద. ప్రాంక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత సీరియస్ లా ప్రాంకింగ్ ఇగో ఎందుకు కొడుతున్నావు మమ్మల్ని నువ్వు? నువ్వు కొట్టినప్పుడు అసలు ఎవ్వరు నువ్వు నన్ను కొట్టడానికి? నువ్వు కొట్టినప్పుడు లేదా? నువ్వు కొట్టినప్పుడు అట్లనే అన్నా నువ్వు ఓవర్ నన్ను కొట్టినకి మరి ఇంతసేపు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎందుకు కొట్టినా మరి నువ్వు ఓవర్ ఇప్పుడు నువ్వు జెస్సీ సైడ్ పోయినావు నన్ను కొట్టదు, నువ్వు ఎవరో తెలియదు నాకు చాలా. ఇగో మీరు బాగా ఆలోచించి ఇగో తీసేసి ఆ బ్యాగ్ లో పెట్టింది, మళ్ళీ చెప్పకుండా చెప్పాను. తీయలేదన్నా. ఇగో మీ ముగ్గురికి చెప్తున్నాను అబ్బా. మా ముగ్గురికి అది ఇద్దరికి చెప్పు, వాళ్ళిద్దరికి చెప్తే ముగ్గురికి చెప్పు, లేకపోతే సైలెంట్ గా సంబంధం కూడా లేదు. ఇగో, పోతున్నా చెప్పేది నువ్వు ఎవరో చెప్పొద్దు, మాకు సైలెంట్ గా బ్యాగ్ లో తీసి మళ్ళీ పెట్టింది. తీసుకున్నారంట పెట్టారు మీ ఇద్దరు ఇట్లా వాళ్ళని తీసుకుంటే ఆగు నువ్వు ఆగు, నువ్వు ఎందుకు పోతున్నావు? నాకు సంబంధం అంటే నువ్వు తీసావా? నాకు కూడా తెలియదు. నేను ఉండేది ఎందుకు పోతున్నావు? ఆగు ఇక్కడ రా. అరే తీస్తే మరి తీయకపోతే ఎందుకు పోతున్నావు? గో మీ ముగ్గురికి చెప్తున్నా కదా, పెట్టే సైలెంట్ పెట్టింది, నైట్ పెట్టింది. ఏంటన్నా మేమే దొరికినాం అక్క, నేను దొరికినా అందరికి నా మీద ఏ, పడుతున్నారు. నేను ఏం చేసినా నా మీద పడుతున్నారు వీళ్ళందరూ. ఒకదాన్ని నిన్ను ఒకదాన్ని అంటలేదు, ఒక్కదాన్ని ముగ్గురు మరి అంటున్నావు. ఏంటన్నా నా ముఖం చూసి అంటున్నారు మళ్ళా? నేను ఇక్కడ చూసి నీ చెప్తున్నా, ముఖం ముగ్గురు చూసి నీ అంటున్నావు. పేరు తీసాను ప్రమాణం చేసిన నీ పేరు. నేను నిన్నల్లో బాబు నేను నిన్నలే. నార్మల్ ఉండు, నా నేను ముఖం చూసి నిన్నలే. అన్నా కాబట్టి నేను అంటున్నా. అరే నేను చూసేది నీ ముఖం నేనేం చేయాలి? అయిపోయింది, ఇంకా బ్యాగులు పెట్టాను, ఇంకా తీస్తే అరే వస్తుంది మాటకి నవ్వొస్తుడు కాదు. అరే తీయలే అసలు అంటే ఆమె సరే, నాకు ఏమంటుందంటే ఇంకా చెప్పకండి. తీస్తే ఇద్దరులో తీసిరంటావు, అంతే. నువ్వేమంటావు వాళ్ళిద్దరు అంటావు, నువ్వేమంటావు వీళ్ళిద్దరు అంటావు, అంతే. ఇంకెవరు తీయలేదు. కొట్టుకొని నేను వీళ్ళిద్దరు అంటే నాకు బబ్బు పైన బిడ్డ డౌట్ వస్తుంది, ఎందుకంటే ఆయననే తీసి మమ్మల్ని ఇట్లా కొడుతున్నాడేమో అనిపిస్తుంది. నాకు అసలు ఎవరి మీద డౌట్ లేదు. తీసింది నువ్వే కాబట్టి నువ్వేమంటావు మరి అయితే? నువ్వు తీసిరా డౌట్ రాదు. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎవరో తీసినారు అనుకుంటా, దాచి పెట్టినారు. నేను మళ్ళా మమ్మ ఏయ్, ఆ ఎందుకు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్రాంక్ చేసినారు, నేను ప్రాంక్ ఇంట్లో చేసినారు, అన్నానా? మమ్మీ పంపించింది. నేను ఇంట్లో అలా అన్నానా? తప్పు నా మీదకి. మా ఇంట్లో అన్నానా నేను మరి ఇదిగో మరి ఎందుకు మళ్ళా? అనలేదా? అనలేదు, ఒక్కసారి కూడా అనలేదు మా ఇంట్లో వాళ్ళని. అబద్ధం చెప్తే ప్రామిస్ అయ్యి అన్నా అని ఎప్పుడన్నా ప్రామిస్ అయ్యి ప్రామిస్ అన్నావు. కాదు మొన్న వీడియో అంత ఇచ్చినప్పుడు చీప్ అని ఈ కాదు. అమ్మ అది అనలేదు ఆడ ఏంటిది ల్యాండ్స్కేప్ కాడ. నువ్వు ఇచ్చానంటే మాట్లాడుకుంటా కాదు, చేయని గురించి చేయని మాట్లాడుర్రి. చేయం గురించి ఏం లేదు, మీరు ఎవరు చెప్పట్లేదు. ఇంకేం చెప్పాలి, ఎంతసేపు చెప్పాలి చెప్పు. తీయలేదన్నా. ఏం కూడా తీయలేదు సరే చెప్పి సారీ చెప్పలే అన్ని సారీ చెప్పలే సారీ చెప్పలే చెప్పు, ఏమైంది? చెప్పలే తీయలేదన్నా. చెప్పలే చెప్పినా. నేనైతే తీయలేదు, నాకు సంబంధం లేదన్నా. నేను సారీ చెప్పమంటే చెప్పిన సారీ చెప్ప అంత అవసరం లేదు. నేను నోరు జారితే సారీ చెప్తా, నీలక కాదు నేను. ఇదిగో నాకైతే సంబంధం లేదు బాబు, తీస్తే నేను ఇచ్చేస్తుండే కానీ. అదే బ్యాగ్ నేను బ్యాగ్ ఈయన పెట్టి పోతా అన్నయ్య నా బ్యాగ్ ఈయన పెట్టి పోతా నేను అంటలేదు ఇంటికి. ఎవరు, నిన్ను ఎవరు ఏమంటలేదు. ఒర్రకు ఇగో వర్ష మీ ముగ్గురులోనే ఇంటికి ఎవరో పోయి ఒకరు అంటున్నాడు, అంతే. ఎవరో ఒకరు అంతేగా నువ్వే అని అంటలేదు. ఆ బ్యాగ్ ఇక్కడ నిన్న పెట్టిపోతాడు. కాంటాక్ట్ చేసి అంటలేను కదా, ఇది కొట్టుకుంటా రైటింగ్ కోసం బ్యాగ్ తీసినాం. అసలు ఎందుకు తీసినామేమో నాకే తెలుసలే. బుక్ లో మీద తెలిస్తే అట్లా పడేస్తావు. తీపిచ్చినా ఇప్పుడు చూడ నీ వల్ల అది చేయనుందో తెలియదు లేదో తెలియదు, మన మీదే వస్తుంది. ఇంకా నాకు బుక్స్ అంటేనే వాల్యూ లేదు, అట్లా పడేస్తుంది. ఇట్లా పెట్టిన వర్షిత ఏంది నువ్వు
నీకు పడేటమని ఇట్లా ఇష్టమైటమని ఇట్లా కూడా అన్నాడు మళ్ళీ ఇట్లా అన్నాడు అంతే. ఎందుకంటావు మరి తెచ్చిపెట్టలేదా బుక్ల పైన బ్యాగ్ నైట్ వదిలేరా ఎవడైతే తీస్తాడో ఆడే పెడతాడు. ఒకవేళ ఎవరు పెట్టకపోతే ఏం చేస్తావు? ఒకవేళ ఇల్లు కాకపోయినా ఎవరైతే తీస్తాడో వాడే పెడతాడు అన్న. ఎంత వద్దురా వద్దురా నాయన ఇంకా ఆగు. నేనే దొంగ నేనే తీసుకొని అమ్మేసిన నేనే నొల్లి పెడుతున్నా కాల్చుకొని కొట్టాలని ఉంది. అట్లనే చేస్తున్నావేమో, అట్లనే చేస్తున్నావు. అట్లనే చేస్తున్నా వాడు మళ్ళీ ఎందుకు గొడవ ఎందుకు వెళ్ళిపో? ఏ అందరు ఏ లేండి అక్క ఏమొద్దు గొడవ ఎందుకు మన ఆయన మేము పోతున్నాం నాకు సంబంధం చెప్తున్నా ఇగో బ్యాగ్ ఇన్నే పెడుతున్నా నేను అన్న ఇగో ఏ ఏడికి ఉండు ఆగు నేను ఇగో ఇలా ముగ్గురికి చెప్తున్నా బ్యాగ్ ఇన్నే పెడుతున్నా రాత్రి ముగ్గురం వాడు చెప్పేది నేను ఒకసారి వాడు చెప్పేది చెప్పు చెప్పు చచ్చిపో మళ్ళీ చెప్పు ఏమంటున్నా చెప్పు. ఇగో బ్యాగ్ ఇన్నే పెడతా అన్న నేను. ఎవడైతే తీసిండో ఏ జిప్లకి ఏదైతే తీసిండో గా జిప్లోనే పెట్టుర్రి. రేపు పెట్టకపోతే వేరే ఉంటుంది అన్నారు. మాకు అవసరం లేదు మేము తీయలేము మేము పోతున్నాం.